హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఇంట్లో చిన్న పిల్లలున్నారంటే ఇలాంటి కత్తెరలు గానీ, చాకులు గానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. లేదంటే వాళ్ళ చేతికి తగిలినా, లేదన్నా గుచ్చుకున్నా కూడా చాలా ఇబ్బందయిపోతా ఉంటది. ఇలా మనం కత్తెరలని కింద పెట్టినా కూడా పిల్లలకి గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మనము ఏదన్నా పని మీద బ్యాగ్‌లో వేసుకొని కత్తెరలు తీసుకెళ్ళాలన్నా కూడా ఆ బ్యాగ్‌కున్న క్లాత్ మొత్తం చినిగిపోతా ఉంటదండి. లేదా పిల్లలకి స్కూల్ బ్యాగ్‌లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉన్నా గూడా వాళ్ళకి పంపించాలన్నా గూడా అలా చినిగిపోతా ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖాళీ అయిపోయిన పెన్ క్యాప్స్ ఉంటాయి కదండీ! అలాంటి పెన్ క్యాప్స్ తీసుకోండి. తీసుకొని ఇలా గనక మనం ఆ కత్తెరలకు గనక పెట్టేసేసుకున్నామంటే అవి గుచ్చుకోవు. మనకి ఆ షార్ప్‌నెస్ అనేది మనకి తగలను కూడా తగలదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ పెన్ క్యాప్స్ పెట్టడం వల్ల మనకి ఈ బ్యాగ్‌లో కూడా ఏసేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని అనుకుంటే స్కూల్ బ్యాగ్స్‌లో కూడా పెట్టేసి ఇచ్చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అవి గుచ్చుకోవడం గానీ, లేదంటే గనక ఆ బ్యాగులు చినిగిపోవడం గానీ అసలు ఉండదు. ఓపెన్ కూడా కాదు. మనకి అది లాక్ అయిపోతుంది. పెన్ క్యాప్ పెట్టినప్పుడు అది లాక్ అయిపోవడం వల్ల మనకి పక్కకి రాను కూడా రాదు. చాలా టైట్‌గా ఉంటుందండి. మన పెన్ను గూడా మనకంత టైట్‌గా ఉండదు. అంత టైట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి. ఫ్రూట్స్ ఏది తెచ్చుకున్నా కూడా వాటర్‌లో కడిగేస్తూ ఉంటాము మనము. అలా కాకుండా వాటర్‌లో కొంచెం గల్లుప్పేసుకోండి. ఏసుకొని ఏ ఫ్రూట్స్ అయినా సరే ఆ వాటర్‌లో గనక మనం కడుక్కున్నామంటే దానిలో ఉన్న మట్టి గానీ, లేదంటే ఏదైనా మందులు వాడినా కూడా మొత్తం అన్నీ పోతాయండి. మామూలు వాటర్‌లో కడిగేదానికన్నా ఇలా గనక గల్లుప్పు వేసుకొని గానీ, లేదంటే సాల్ట్ గానీ వేసుకొని మనం గనక ఫ్రూట్స్ కడుక్కున్నామంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి. మనకి మిక్సీ జార్ క్యాప్ అనేది ఒక్కోసారి చాలా లూజ్ అయిపోతా ఉంటది. మనం ఏదేసినా కూడా చిందిపోతా ఉంటది. దానివల్ల మిక్సీ కూడా పాడైపోతా ఉంటది. అలాంటప్పుడు ఇలా మిక్సీ జార్ మూతకి రబ్బర్ బ్యాండ్ అనేది ఎయండి. ఏసి ఒకటి స్క్రూస్ లాగా ఉంటాయి కదండీ! ఒకటో రెండో రబ్బర్ బ్యాండ్స్ ఎయండి. ఆ రబ్బర్ బ్యాండ్స్ ఏయడం వల్ల ఆ మూత అనేది టైట్ అయిపోతుందండి. మీకు ఇంకా లీక్ అవ్వడం అనేది జరగదు. ఇంకా లూజ్‌గా ఉంది, లీక్ అయిపోతుంది, ఆ రబ్బర్ అనేది బాగా లూజ్‌గా ఉంది అని అనుకుంటే గనక ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకోండి. ఖాళీ అయిపోయిన మిల్క్ ప్యాకెట్ ఉంటుంది గదండీ! ఆ మిల్క్ ప్యాకెట్ తీసుకొని దానిపైన శుభ్రంగా కడిగేసేసుకొని దానిపైన కనుక పెట్టుకొని మూత పెట్టుకున్నామనుకుంటే చాలా టైట్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై జేయండి. ఇలా పాల ప్యాకెట్ పెట్టడం వల్ల ఆ లీక్ అవ్వడం అనేది కూడా జరగదండి అసల. టైట్‌గా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి. ఇలా కంఫర్ట్ బాటిల్ గానీ, లేదంటే సర్ఫ్ ఎక్సెల్ బాటిల్ గానీ మన ఇంట్లో ఉంటానే ఉంటాయి. అలాంటిది మీకు ఒకటి తీసుకొని మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ ఒకటి కట్ చేసుకోండి. నేను నాకు కావాల్సిన సైజ్ కట్ చేసుకున్నానండి. ఇలాంటి పేపర్ క్లిప్స్ ఉంటాయి కదండీ! అది ఒకటి తీసుకోండి. ఈ క్లిప్పు చాలా టైట్‌గా ఉంటుందండి. ఈ క్లిప్పు ఆ డబ్బాకి పెట్టండి. డబ్బా ఇంకా లూజ్‌గా ఉంది అని అనుకుంటే గనక బ్యాక్ సైడు ఒక పేపర్ గానీ, లేదంటే ఇప్పుడు మనం కట్ చేసిన షీట్ గానీ ఏదైనా సరే ఎనకాల సపోర్టింగ్‌కి పెట్టారంటే చాలా టైట్‌గా ఉంటుంది. ఇంక డబ్బా అనేది కదలదు. ఆ క్లిప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంక ఒకసారి ఇలా ట్రై చేయండి. అది మీకు సరిపోయిందనుకుంటే గనక ఇంక ఏం పెట్టవసరం లేదు. లేదు అది కొంచెం లూజ్ ఉందంటే గనక దానికి సపోర్టింగ్‌కి పేపర్ గానీ, కవర్ గానీ పెట్టుకోండి. పైన ఏదైనా డిజైన్ మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే ఏం వేయడం లేదు. ఇలాంటి క్లిప్స్ అనేవి మనకింక దానికి హోల్స్ పెట్టేసేసి తగిలించాల్సిన అవసరం కూడా ఉండదండి. దీనిలో పెన్నులు గానీ, పెన్సిల్స్ గానీ, ఎరేజర్స్ గానీ మనకి ఏదైతే మనకి దానిలో వేసుకుంటాకి మనకి ఉపయోగపడతాయి అని అనుకుంటామో ప్రతీదీ వేయొచ్చండి దానిలో. పౌడర్ డబ్బాలు పెట్టుకోవచ్చు, ఆయిల్ డబ్బాలు పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనె డబ్బాలు పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. లేదంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇలాంటి క్లిప్స్ అన్నీ కూడా దానిలో వెళ్ళిపోతాయి. నేను తీసిన ఇన్నున్నా కూడా ఎక్కడో లోపలికున్నాయి. చాలా పడతాయండి దీనిలో. దీనిలో ఇలాంటి క్లిప్పులు బ్యాంగిల్స్ గానీ ఏవైనా సరే చాలా ఐటమ్స్ పడతాయి. ఇది తీసుకెళ్ళి మనకి ఎక్కడైనా మేకు గానీ లేదంటే మనకి ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకున్నామంటే మనకి తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటది. ఈ డబ్బా అనవసరంగా పారేయకుండా ఇలా యూజ్ చేసేసుకోవచ్చండి. దీనిలో చాలా ఐటమ్స్ పడతాయి. మనకు కావాలన్నప్పుడల్లా కూడా అక్కడొకటి, అక్కడొకటి ఎతుక్కోకుండా ఒక చోటే ఉంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకుంటే అక్కడక్కడ పడేస్తూ ఉంటారండి. అవన్నీ మనం ఊడ్చేటప్పుడైనా సరే ఈ డబ్బాలో వేసేసుకున్నామంటే మనకి చేతికి తొందరగా దొరుకుతాయి. మన నెక్స్ట్ టిప్ అండి. ఇలా జీన్స్ ప్యాంట్లనేవి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు నేను చూపించే విధంగా దాన్ని ఫోల్డింగ్ చేసుకోండి. ఐరన్ చేయాల్సిన అవసరము ఉండదు. స్పేస్ కూడా అసలు ఎక్కువ ఆక్రమించదు. ఇలా ప్యాంట్‌ని బాగా బారుగా ఓపెన్ చేసేసి పెట్టుకోండి. దాన్ని హాఫ్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ పైకి ఫోల్డ్ చేయండి.
మడతలేమి లేకుండా చూసుకోండి. చూసుకొని మళ్ళీ ఇలా ఈ దాన్ని ఫోల్డ్ చేసేసుకున్నారంటే ఇంకా దాన్ని నలగదు, ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, స్పేస్ కూడా ఎక్కువ ఆక్రమించదు, ఎత్తుగా కూడా కనిపించదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీని ఇంకా లోపలికి ఫోల్డ్ చేయాలి అనే అవసరం కూడా లేదండి. మనకి తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, మడత పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో పిల్లోస్ అనేవి 3, 4 కన్నా ఎక్కువ ఉండవండి. ఒకవేళ చుట్టాలు వచ్చారు ఇంటికి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. అవేమో మన దగ్గర ఎక్కువ మనం పెట్టుకోం కాబట్టి అప్పటికప్పుడు మనం తయారు చేసుకుని ఇచ్చుకోవచ్చండి. ఇలాంటి బెడ్షీట్స్ అనేవి ఉంటానే ఉంటాయి. ఇటువంటి బెడ్షీట్ ఒకటి తీసుకొని, ఇది కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది కాబట్టి ఇలాంటిది తీసుకోండి. తీసుకొని మీ పిల్లో కవర్ ఎంతైతే లెంత్ ఉందో ఒకసారి చూసుకోండి. చూసుకొని దాని కొలతకి సరిపడా అది ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకొని ఆ పిల్లో కవర్లో ఆ దుప్పటిని పెట్టేసేసేయండి. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఆ పిల్లో కవర్ చూసి ఫోల్డింగ్ చేసుకోండి. ఆ పిల్లో కవర్కి సరిపడా 3 మడతలైతే 3 మడతలు, 4 మడతలైతే 4 మడతలు మీకు ఎలా సరిపోయిందని అనుకుంటే అలాగా ఆ పిల్లో కవర్ సైజుని బట్టి మీరు ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు పిల్లో అనేది కరెక్ట్గా లెంత్ అనేది వచ్చేస్తుందండి. ఇలా అవసరమైనప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు అని అనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. ఇటు పిల్లో కవర్స్ అనేవి మనకి పైన ఆ కవర్లు మారుస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఉంటానే ఉంటాయి, కానీ పిల్లోస్ అనేవి ఉండవు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. అసలు పిల్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.